హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఎంతగానో మెచ్చినటువంటి గోరింటాకు మరొక పద్ధతిలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా 6 మంత్స్ వరకు దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చండి. ఈ గోరింటాకు లిక్విడ్ని 5 నిమిషాల్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చాలా మంచి కలర్ వస్తుంది. ఎప్పుడైనా మనం ఫంక్షన్స్కి ఎలా పెట్టుకొని పోయినా కూడా అందరి చూపు మన చేతిపైనే ఉంటుందండి. చాలా బాగుంటుంది కలర్ అయితే చూడడానికి. చూస్తున్నారు కదండి ఎంత మంచి కలర్ పడిందో. అందరికీ ఆకు అవైలబుల్గా ఉండదు కదండి గోరింటాకు. అలాంటప్పుడు ఈ విధంగా మనం ఇన్స్టెంట్గా మెహందీ లిక్విడ్ని తయారు చేసుకొని 6 మంత్స్ ఉండేలాగా స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కుంకుమని మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు అండి. ఇది ఎన్ని రోజులు ఉంటుంది, అదేవిధంగా ఈ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి పూర్తిగా వీడియో చూడండి. ఈ డిజైన్ ఎలా అనిపించింది, సింపుల్ ఫ్లవర్ వేశానండి, ఈ డిజైన్ ఎలా అనిపించిందని కూడా కమెంట్ సెక్షన్లో అడగండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల ఏంటంటే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలి అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో అడగండి. 100% నేనైతే రిప్లై ఇస్తాను. అదేవిధంగా మీకోసం 100% మీరు అడిగినటువంటి వీడియో అయితే నేను చేస్తానండి. హెయిర్ కేర్ టిప్సా, టైలరింగ్ టిప్సా, అదేవిధంగా కిచెన్ టిప్సా, బ్యూటీ టిప్సా, ఏం కావాలన్నా కూడా నేను అప్లోడ్ చేస్తానండి. మీరు కమెంట్ సెక్షన్లోకి వచ్చి అడగండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మరికొంతమందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది. ఈ డిజైన్ ఎలా ఉంది అనేది కూడా మీరు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇక ఈ సింపుల్ ప్రాసెస్ అయితే చూసేయండి. కొబ్బరి చిప్పల్ని కొబ్బరి తీసిన తర్వాత మనం వేస్టేజ్ అని చెప్పి పడేస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా దీన్ని మనము మెహందీ లిక్విడ్ తయారు చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లోనే కాదండి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, బయట కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఎలా ఏంటి అని చెప్పి ఈ చిన్న వీడియో చూసేయండి. చూస్తున్నారు కదండి, దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్గా దీన్ని మనము ముక్కలుగా చేసుకోవాలి. చాలా సింపుల్ అండి తయారు చేసుకోవడం. ఇది 90s కిడ్స్కి అయితే చాలా బాగా తెలిసుంటుందండి ఈ మెథడ్. మీకు ఆల్రెడీ ఈ మెథడ్ తెలిసుంటే కమెంట్ చేయండి. నేను చిన్నప్పుడైతే ఈ మెథడ్ని బాగా యూస్ చేసేదాన్నండి. నాకు చాలా ఇష్టం ఈ కలరు. గోరింటాకు పెట్టుకున్నా కూడా ఆరెంజ్ షేడ్లో పండుతుంది కదండి. ఇప్పుడంటే మనం ఏవైనా దాంట్లో మిక్స్ చేసి బాగా రెడ్డిష్గా పండేలాగా చేసుకుంటున్నాం. కానీ నేను చిన్నప్పుడు ఏంటంటే నా చేతికి ఆరెంజ్ కలర్లోనే పండేదండి. నాకు రెడ్గా ఉండడం అంటే చాలా ఇష్టం. మా అమ్మ ఇలాగ చేసేవారండి నా కోసం. ఇప్పుడు నేను మీకు యూజ్ అవుతుంది, మీకు పిల్లలకి అందుకు ఏవైనా స్కూల్లో ఫంక్షన్స్ ఉన్నా, అదేవిధంగా స్కూల్ డేస్ ఉన్నా కూడా, బర్త్డే టైమ్స్లో ఇది ఎలాంటి కెమికల్ ఎలాంటి ఏమీ లేకుండా మనము న్యాచురల్గా తయారు చేసింది కదండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడగండి. నేనైతే రిప్లై ఇస్తానండి. 100% మీకు రిప్లై ఇస్తాను. ఈ డిజైన్ ఎలా ఉంది నేను పెట్టుకున్నది అని కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకు లిక్విడ్ ఎక్కువగా వస్తుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. దీనికి ఉన్నటువంటి పీచు తీయాల్సిన అవసరం ఏం లేదండి. పీచు అలాగే ఉంచుకోవచ్చు. ఎంత చిన్న పీసెస్గా మనం కట్ చేసుకుంటే అంత ఎక్కువ లిక్విడ్ వస్తుందండి. వీలైనంత చిన్న ముక్కలుగా వీటిని ముక్కలుగా చేసుకోవాలి. ఇక మన ఛానల్ని చూస్తున్న వారైతే మీకు తెలిసి ఉంటుంది, ఇది మనము మెహందీ లిక్విడ్ తయారు చేసుకోవడానికి ఈ గిన్నెను పెట్టుకున్నాం కదండి. పర్టికులర్గా ఈ గిన్నె అయితే మెహందీ లిక్విడ్స్ కోసమే పెట్టుకున్నానండి. ఇది పాత గిన్నె, మాడిపోయిన గిన్నె. దీన్ని నేను మెహందీ లిక్విడ్స్ కోసమే యూస్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ని చూస్తున్న వారైతే మీకు ఆల్రెడీ ఈ గిన్నెని చాలాసార్లు చూసే ఉంటారు. డిఫరెంట్ మెథడ్స్లో నేను చేశాను కదండి. ఇక ఈ విధంగా గిన్నెలోనే మనం అంతా సర్దుకోవాలి. పాత గిన్నెలు ఉంటాయి కదండి, ఏవైనా మాడిపోయినవి అలాంటివి తీసుకొని మెహందీ లిక్విడ్ కోసమే మనం పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఒక ప్రమిద ఉంటుంది కదండి, ప్రమిద లేకపోతే స్టోన్ అయినా ఈ విధంగా ప్లేస్ చేసుకోండి. ఒక స్టోన్ అయినా దీనిపైన మధ్యలో మనము ఒక ఖాళీ గిన్నెను ప్లేస్ చేసుకోవాలండి. మధ్యలో జ్యూస్ ప్లేస్ చేసుకోండి. ఇందులో వాటర్ ఏమి ఉండొద్దండి, ఖాళీ బౌల్ పెట్టుకోవాలి. మధ్యలో ప్లేస్ చేసుకోకుండా ఇది కొంచెము పక్కకు జరిగిందంటే లిక్విడ్ అంతా కింద పడిపోతుందండి. ఈ విధంగా జాగ్రత్తగా చూసుకొని మధ్యలోకి మనము ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. గుర్తుంచుకోండి, సిమ్లోనే పెట్టుకోవాలి మనము. ఇక కొద్దిగా వాటర్ని అయితే మనము దీనిపైన పెట్టుకుందామండి, ఆవిరిపోకుండా. చూస్తున్నారు కదండి, ఈ 2 గిన్నెల మధ్యలోని ఆవిరి అస్సలు పోకూడదు. ఆవిరితోనే మనకు మెహందీ లిక్విడ్ అయితే తయారవుతుంది.
ఇంకా డిఫరెంట్ మెహందీ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయండి. ప్రతి 4 రోజులకు ఒక గోరింటాకు వీడియో వస్తూనే ఉంటుంది. ఇక మధ్య రోజుల్లో మాత్రం కిచెన్ టిప్స్ కానీ మీకు యూస్ఫుల్ అయ్యేటువంటి టిప్స్ అన్నీ కూడా చెప్తూ ఉంటానండి. మంచి మంచి హెయిర్ కేర్ టిప్స్ వీడియోస్ కానీ, అదేవిధంగా టైలరింగ్ టిప్స్ కానీ, డెకరేషన్ పర్పస్ కానీ, మనది ఆల్ ఇన్ వన్ ఛానల్ కాబట్టి మల్టిపుల్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయండి. ఇక్కడ ఆవిరిపోకుండా చూసుకోండి. గుర్తుంచుకోండి, ఫ్లేమ్ అనేది మనకు సిమ్లోనే ఉండాలండి. ఎక్కువసేపు ఉంచొద్దండి. ఎక్కువసేపు ఉంచడం వల్ల ఏంటంటే లిక్విడ్ తయారయ్యి మళ్ళీ అది ఇమిరిపోతుంది. కావాలంటే మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక మనం ఇందాకే కదండి జస్ట్ 1 మినిట్ బ్యాక్ పెట్టాము, అప్పుడే మనకు లిక్విడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదండి. దీన్ని మనం ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు కొద్దిగా ఎక్కువ కావాలంటే ఇంకొక 1 మినిట్ పాటు ఉంచుకోండి. కానీ దగ్గరుండి చూసుకోండి, లేదంటే లిక్విడ్ తయారయ్యి మళ్ళీ అది ఇమిరిపోతుంది. ఎక్కువ టైం ఏం పట్టదండి, 2-3 నిమిషాలు పడుతుంది. ఫస్ట్ టైం చేస్తున్న వారైతే మధ్యలో మీరు ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి, గిన్నె ఏవైనా పక్కకు జరిగిందా అని చెప్పేసి. గిన్నె మధ్యలో ఉంటేనే మనకు లిక్విడ్ అనేది గిన్నెలో పడుతుందండి, లేదంటే పక్కన పడి వేస్ట్ అయిపోతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సిమ్లోనే ఉంచుకోవాలండి. జస్ట్ 1.5 మినిట్ 2 మినిట్స్కి చూడండి ఎంత ఎక్కువ లిక్విడ్ వచ్చిందో. ఇక మీరు ఇంకొక మినిట్ ఉంచుకున్నారంటే ఇంకా ఏమైనా వస్తుందండి. ఇప్పుడు మనకి ఎంత లిక్విడ్ వచ్చిందో అంత లిక్విడ్ వస్తుంది. అంత లిక్విడ్ మనం ఏం యూస్ చేసుకోం కదండి. కొద్దిగా ఒక స్పూన్ లిక్విడ్ అయితే మనకు 2 చేతులకు వస్తుంది. మిగిలినటువంటి లిక్విడ్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కుంకుమని యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. కొద్దిగా యాడ్ చేసుకొని మిగిలింది మనము ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకొని ఒక 6 మంత్స్ వరకు అస్సలు మనకి ఇది పాడవదండి. చూస్తున్నారు కదండి, జెండు బామ్ డబ్బాలు ఉంటాయి కదండి ఖాళీటివి, ఏదో ఒక ప్లాస్టిక్ డబ్బాలో మనము స్టోర్ చేసుకోవచ్చు. ఇక ఇది మిక్స్ చేసుకునేటప్పుడు కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉండొద్దు, అలాగని పల్చగా ఉండొద్దండి. మనం డిజైన్ వేసేటప్పుడు జారుడుగా లేకుండా డిజైన్ వేయడానికి అనుకూలంగా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి. చాలా ఈజీ కదండి, పిల్లలకి అప్పటికప్పుడు పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. 90s కిడ్స్కి అయితే తెలిసే ఉంటుంది. మీకు ఒకవేళ ఈ మెథడ్ తెలిసింటే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా ఎలాంటి మెహందీ వీడియోస్ కావాలని చెప్పి అడగండి. 100% నేనైతే వీడియో చేస్తాను. ఓన్లీ మెహందీ వీడియోస్ కాదండి, ఆల్ ఇన్ వన్ ఛానల్ మనది. ఏవైనా వీడియోస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో అడగండి, చేస్తాను. ఇక డిజైన్స్ బాగున్నాయి, డిజైన్ వేసి చూపించండి అక్క అని అడుగుతున్నారు. ఇవాళ వచ్చేసి నేను సింపుల్ ఒక ఫ్లవర్ డిజైన్ అయితే వేస్తున్నానండి. కొద్దిగా హెవీ డిజైన్స్ కూడా వేస్తానండి అప్కమింగ్ వీడియోస్లో. ఇది వచ్చేసి ఈ డిజైన్స్ వేయడం సరిగా చేతకాని వాళ్ళు కూడా వేసుకునే అంత ఈజీగా ఉంటుందండి ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాకు ఉదయం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఏమైనా లోటుపాట్లు ఉన్నా కూడా నాకు తెలియజేయండి. వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా చిన్న ఫ్లవర్ లాగా వేస్తున్నా. ఈ డిజైన్ వేసేది పూర్తిగా చూపిస్తున్నానండి, స్కిప్ చేయకుండా. ఒకవేళ డిజైన్ వేసుకోవాలనుకున్న వాళ్ళకు యూజ్ అవుతుందని చెప్పేసి. చూస్తున్నారు కదండి, సింపుల్గా ఈ విధంగా వేసానండి. ఇక ఫింగర్ క్యాప్స్కి ఎప్పుడు రొటీన్గా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా వేసుకున్నామంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. చాలా మంచి కలర్ వస్తుందండి. మనం ఫంక్షన్స్కి కానీ, మ్యారేజెస్కి కానీ, బర్త్డే పార్టీస్కి కానీ ఈ విధంగా మనం మెహందీ వేసుకున్నామంటే అందరి చూపు మన చేతిపైనే ఉంటుంది. అంత మంచి రంగు వస్తుందండి. ఒకవేళ ఆకు దొరికినట్లయితే గోరింటాకు పెట్టుకోవడం అనేది మన హెల్త్కి చాలా మంచిది. ఎప్పుడైనా సరే మనకు ఆకు దొరకకపోయినా మంచిగా గోరింటాకు పెట్టుకోవాలనిపించినా కూడా ఈ విధంగా తయారు చేసి పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మ్యాచ్ స్టిక్ ఉంటుంది కదండి, అగ్గిపుల్ల, దాంతో వేస్తున్నానండి మధ్యలో షేడ్. ఇక అవుట్లైన్కి సన్నగా డిజైన్ రావాలనుకుంటే అగరబత్తి పుల్ల ఉంటుంది కదండి, దాంతో మనము సన్నగా డిజైన్ వేసుకోవచ్చు. వీటితోటే మనం కోన్లు కూడా తయారు చేసుకోవచ్చు అండి. 1 మినిట్ కోన్ అంటూ ఉంటాం కదండి, మనము చిన్నప్పుడు మీరు చూసే ఉంటారు 1 మినిట్ కోన్లు. అవి కూడా తయారు చేసుకోవచ్చు. అప్కమింగ్ వీడియోస్లోనే ఇంట్లోనే 1 మినిట్ కోన్ ఎలా తయారు చేసుకోవాలి. బ్లాక్ కోన్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. బ్లాక్ కోన్ ఫస్ట్ ఈ విధంగా మెరూన్ కోన్ పెట్టుకున్న తర్వాత బార్డర్స్కి
బ్లాక్ కోన్ పెట్టుకుంటూ ఉంటారు కదండి, అది కూడా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి బ్లాక్ కోన్ అని చెప్పేసి కూడా నేను చూపిస్తానండి. అదేవిధంగా మెరూన్ రెడ్ కలర్ కోన్ 1 మినిట్ కోన్ ఎలా తయారు చేసుకోవాలనేది కూడా అప్కమింగ్ వీడియోస్లో 1 బై 1 వస్తూనే ఉంటాయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అడగండి, ఇలాంటి వీడియోస్ కావాలన్నా కూడా అడగండి. చూస్తున్నారు కదండి, అగరబత్తి పుల్లతోటి ఈ విధంగా అవుట్లైన్ వేసుకున్నామంటే సన్నగా ఉంటుంది, ఫినిషింగ్ చూడడానికి చాలా బాగుంటుంది. ఒకవేళ టైం లేదు అనుకున్నప్పుడు ఏంటంటే సింపుల్గా మనము చందమామలు కూడా వేసుకోవచ్చండి, మధ్యలో ఊరికి చుక్కల్లాగా. ఇక ఫింగర్ క్యాప్స్కి అయితే మనం నార్మల్గా ఫింగర్తోనే షేడ్ ఇవ్వచ్చండి. ఈ విధంగా చాలా సింపుల్ కదండి. మొత్తం అంతా ఇది నెయిల్స్కి కూడా పండుతుందండి. నెయిల్స్కి పండుతుందా అని అడుగుతున్నారు. నేను నెయిల్ పాలిష్ పెట్టుకొని వేస్తున్నాను కాబట్టి నెయిల్స్ పైన ఏం వేయట్లేదు. కాకపోతే నెయిల్స్కి అయితే చాలా చక్కగా పండుతుందండి, ఇలాంటి డౌట్ ఏమీ లేదు, చాలా బాగా పండుతుంది. నాకు ఇంకా డిఫరెంట్ మెథడ్స్లో గోరింటాకు పెట్టుకోవాలన్నా, గోరింటాకు ట్రై చేయాలన్నా నాకు చాలా ఇష్టం అండి. అలాగే మీకు కూడా చూపిస్తూ ఉంటాను నేను మంచి మెథడ్స్ అయితే. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఇది ఎన్ని రోజులు ఉంటుందంటే 4 డేస్ వరకు ఆగుతుందండి. మనము ఎక్కువగా సోప్ పెట్టినా ఒక 1 డే 2 డేస్లోనే పోతుంది. మనం ఎక్కువ సోప్ పెట్టి క్లీన్ చేయకుండా ఉన్నట్లయితే 4 డేస్ వరకు ఉంటుంది. ఎప్పుడైనా అప్పటికప్పుడు మనం పిల్లలకి పెట్టాలన్నా, మనం కూడా మంచిగా డిజైన్ వేసుకోవాలన్నా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ మెథడ్ 90s కిడ్స్కి అయితే చాలా బాగా తెలిసి ఉంటుంది. ఇది ఎంతసేపు ఉంచుకోవాలి డిజైన్ వేసిన తర్వాత అని అడుగుతున్నారండి మన వీడియోస్లో. ఎక్కువసేపు ఏమొద్దండి, ఇది ఇన్స్టెంట్ గోరింటాకు కాబట్టి కొద్దిగా ఒక 2 మినిట్స్ అలా ఉంచుకుంటే సరిపోతుందండి. ఇది సేమ్ 1 మినిట్ కోన్ లాగే అండి. 1 మినిట్ కోన్ కూడా మనం పెట్టుకున్న వెంటనే క్లీన్ చేస్తాం కదండి, ఇది కూడా సేమ్ అంతే అండి, ఇమ్మీడియట్గా క్లీన్ చేసుకోవచ్చు. చేతి నిండా ఉంటుంది, చూడడానికి కన్నుల పండుగగా ఉంటుందండి, చాలా బాగుంటుంది లుక్ అయితే. చూస్తున్నారు కదండి, ఇక క్లీన్ చేసాక చూసేయండి ఎలా అనిపించింది, ఏంటిది, ఎలా పండింది, కలర్ మీకు నచ్చిందా లేదా అని చెప్పేసి కమెంట్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు మీరు లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇంకా మీరు ఇలాగే ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంట్లోనే ఉండి మనం ఏ విధంగా డబ్బులను ఎర్న్ చేయొచ్చు అనేది కూడా ఒక వీడియో చేస్తానండి. ఇంట్లో ఉండి మనము ఏమైనా తయారు చేసి షాప్స్కి వేసి, అదేవిధంగా ఇంట్లో ఉండి మనము మంత్లీ 20 to 25K 30K వరకు సంపాదించుకోవచ్చు. అన్నీ యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే నేను చేస్తానండి. సపరేట్ ఒక వీడియో చేస్తానండి, ఇంట్లో ఉండి మనం ఏ విధంగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఏమైనా తయారు చేసి, ఆ వీడియో కూడా చేస్తానండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో, నాకైతే చాలా బాగా నచ్చిందండి. చూస్తున్నారు కదండి, ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తూనే ఉంటాను. వీలైతే డైలీ ఒక వీడియో అయితే వస్తుందండి మన ఛానల్లోనే. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, గంట సింబల్ని ఉంటుంది కదండి, క్లిక్ చేయండి. చూస్తున్నారు కదండి ఎంత మంచి కలర్ వచ్చిందో. నెయిల్స్కి పెట్టుకున్నా కూడా పండుతుంది, పాదాలకు పారాణి లాగా పెట్టుకున్నా కూడా శుక్రవారం రోజు ఇంట్లో లక్ష్మీకి అలా ఉట్టి పడుతున్నట్లు ఉంటుందండి. పాదాలు కూడా చూడడానికి చాలా బాగుంటాయి. చిన్నపిల్లలకి పెట్టామంటే ఇంట్లో అటు ఇటు తిరుగుతున్నప్పుడు కన్నుల విందుగా ఉంటుందండి. డెఫినెట్గా ఈ మెథడ్ అయితే ట్రై చేయండి. మిగిలినటువంటి లిక్విడ్